కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము పూర్తిగా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉన్నది. ఈ రైతు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దీపు జాథాను నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నంగనూరు మండల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మికులకు ఉన్నటువంటి 29 చట్టాలను రద్దు చేసి కార్మిక హక్కులు కాలరాసే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఆ 4 లేబర్ కోడ్లలో కార్మిక వర్గానికి ఉన్నటువంటి అరకొర హక్కులను కూడా కాలరాసే విధంగా ఉన్నాయి. మరి వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గము పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ ఫిబ్రవరి 12వ తేదీన జరగబోతున్నటువంటి సమ్మెలో ఈ మండల ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, అట్లాగే రేపు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నిరసన ర్యాలీని కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే రైతాంగానికి నూతన విత్తన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ విత్తన చట్టము రైతులకు మేలు చేసే విధంగా చేయాల్సినటువంటి ప్రభుత్వము రైతాంగాన్ని నిండా ముంచి కార్పొరేట్ కంపెనీలకు వత్తాలు పలికే విధంగా విత్తన చట్టాన్ని రూపొందించింది. నకిలీ విత్తనాలను అరికట్టే విధంలో ఎలాంటి విధానం లేదు అందులో. అట్లాగే ఒకవేళ రైతు నష్టపోతే ఆ విత్తన కంపెనీలను శిక్షించే విధమైనటువంటి లైన్ కూడా లేకుండా విత్తన చట్టాన్ని తీసుకొచ్చి రైతాంగాన్ని నిండా ముంచే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. మరి అట్లాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరుతో ఆనాడు ఉన్నటువంటి ఎర్రజెండా ఎంపీల కృషితోటి ఏర్పాటైనటువంటి ఉపాధి హామీ